తుని వైసీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజా సంచలన పోస్టులకు సంబంధించి ఇప్పుడు అక్కడ స్థానికంగా కలకలం రేగుతోంది. ఎందుకంటే రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలంటూ సోషల్ మీడియా వేదికగా టీడీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. అవును, గతంలో 15,000 మెజారిటీ రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని టీడీపీ నేతలకు సవాల్ విసిరారు దాడిశెట్టి రాజా. రెడీగా ఉండాలంటూ ఆ వీడియోని పోస్ట్ చేస్తున్నారు టీడీపీ ఫాలోవర్స్. యనమల దివ్య వైసీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజా మధ్య హోరాహోరీ ఫైట్ జరగడంతో ఇప్పుడు ఈ వీడియో చర్చాంశంగా మారింది. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ముఖ్యంగా ఇటు తుని వైసీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజాపై సంచలన పోస్టులు వేసిన ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలంటూ సోషల్ మీడియా వేదికగా టీడీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. గతంలో 15,000 మెజారిటీ రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని టీడీపీ నేతలకు సవాల్ విసిరారు దాడిశెట్టి రాజా. రెడీగా ఉండాలంటూ ఆ వీడియోని పోస్ట్ చేస్తున్నారు ఇప్పుడు టీడీపీ ఫాలోవర్స్. యనమల దివ్య తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగారు. అలాగే వైసీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజా మధ్య ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య హోరాహోరీ ఫైట్ జరగడంతో ఇప్పుడు ఈ వీడియో ఈ అంశం చర్చాంశంగా మారింది. అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, అక్కడ ఎటువంటి చర్చ జరుగుతోంది తెలుసుకుందాం. చర్చ జరుగుతోంది అనేది అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తారు. అంతకన్నా ముందు ఇదే అంశానికి సంబంధించి దాడిశెట్టి రాజా రియాక్ట్ అయ్యారు. ఒకసారి ఆయన ఆ వీడియోలో ఏమన్నారో చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చి ఎన్నికల్లో తునిలో 15,000 తక్కువ మెజార్టీ వస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. 15,000 తక్కువ మెజార్టీ వస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. మీరు గెలం కాదు, నేను మెజార్టీ చెప్తున్నాను. 15,000 తక్కువ మెజార్టీ వస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. నాకు 15,000 మెజార్టీ రాకుండా మీరు కాసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చి ఎన్నికల్లో తునిలో 15,000 తక్కువ మెజార్టీ వస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. 15,000 తక్కువ మెజార్టీ వస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. మీరు గెలడం కాదు, నేను మెజార్టీ చెప్తున్నాను. 15,000 తక్కువ మెజార్టీ వస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. నాకు 15,000 మెజార్టీ రాకుండా మీరు కాసుకోండి. రైట్, అది వైసీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజా చేసిన వ్యాఖ్యలు. ఈ నేపథ్యంలో గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలను కోట్ చేస్తూ వీడియోని అటాచ్ చేస్తూ సోషల్ మీడియాలో ఇప్పుడు టీడీపీ ఫాలోవర్స్ దీన్ని వైరల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి సినారియో ఉంది, ముఖ్యంగా టీడీపీకి సంబంధించి ఏముంటుందో, అలాగే వైసీపీ రియాక్షన్ ఏంటో తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, ప్రస్తుతం ఆ వీడియోకి సంబంధించి గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు, ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి టీడీపీ ఏమంటుంది, కౌంటర్గా వైసీపీ ఏమంటుంది? అంటే వైసీపీ నుంచి అంటే ఇంకా రియాక్షన్ అయితే రాలేదు. ప్రస్తుతం అయితే ఇదే కొన్ని రోజుల్లో కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రధానంగా రాబోతుంది. అంటే ఫలితాలు రావాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అలాగే మొదటి నుంచి కూడా తునిలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మంత్రి దాడిశెట్టి రాజా ఇక్కడ అంతా కూడా ప్రధానంగా మొదటి నుంచి కూడా చర్చనీయాంశంగా మారిందని ప్రధానంగా చెప్పాలి. ఎందుకంటే ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, కామెంట్స్ అంటే తునిలో 15,000 మెజార్టీ పైనే వస్తుంది, లేకపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని గత కొన్ని రోజుల క్రితమే చేసినటువంటి కామెంట్స్ అయితే ఇప్పుడంతా కూడా తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. దానికి సంబంధించినటువంటి వీడియో ఇప్పుడు వైరల్ చేస్తూ ఆ వీడియోని ప్రధానంగా టీడీపీ అలాగే జనసేన సంబంధించినటువంటి సోషల్ మీడియా వేదికగా దీన్నే మంత్రి దాడిశెట్టి రాజా గారు మీరు సిద్ధంగా ఉండాలి రాజకీయ సన్యాసానికంటూ వాళ్ళంతా కూడా ఆసక్తికర కామెంట్స్ అంతా కూడా ఇప్పుడంతా కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో అలాగే టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, అలాగే ఈ యొక్క జనసేన సంబంధించినటువంటి కార్యకర్తలు దాడిశెట్టి రాజాపై ఇప్పుడంతా కూడా వ్యంగ్యాస్త్రాలు విస్తురుతూ ఇటువంటి కామెంట్స్ అయితే దుమారాన్ని రేపాయి. ఇప్పుడంతా కూడా ఈ యొక్క ఎవరైతే యనమల దివ్యకు సంబంధించినటువంటి ఫేస్బుక్ వేదికగా ఈ యొక్క కామెంట్స్ కూడా ట్యాగ్ చేస్తూ వచ్చినటువంటి కామెంట్స్ ఇప్పుడంతా కూడా తునిలో సంచలనంగా మారాయని చెప్పాలి. అంటే దాడిశెట్టి రాజా గతంలో 15,000 మెజార్టీ పైన వస్తుంది, గెలుపు నా యొక్క గెలుపు అయితే మామూలుగా ఎలాగా అందరూ కూడా డిసైడ్ చేస్తారు, నా గెలుపు అయితే తథ్యం, కానీ మెజార్టీ పైన మనమంతా కూడా సిద్ధంగా ఉండాలి, 15,000 తక్కువ వస్తే మాత్రం నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఏదైతే కామెంట్ చేస్తారో మొత్తం ఇప్పుడంతా కూడా తూర్పుగోదావరి జిల్లా మొత్తం అంతా కూడా ఇది ఒక సంచలనంగా మారిందని చెప్పాలి. ఈ కామెంట్ చేస్తున్న నేపథ్యంలోనే ఈ యొక్క జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు మళ్ళీ తిరిగి ఆయన కౌంటర్ గా ఇప్పుడంతా కూడా ట్విట్టర్ లో కావచ్చు, అలాగే సోషల్ మీడియా వేదిక కావచ్చు, వాట్సాప్ లో కావచ్చు, ఇటువంటి పోస్టులు ఇప్పుడంతా కూడా వైరప్ చేస్తున్నారు. టీడీపీలో మొత్తం మొదటి నుంచి వస్తున్నాం, ఇక్కడంతా కూడా వైఎస్ఆర్సీపీ ముందంజలో ఉంది, దాడిశెట్టి రాజా గెలవబోతున్నారని కూడా ప్రసారాలు అయితే జోరందుతున్నాయి. కానీ ఈ నేపథ్యంలో దానికి ధీటుగా
ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నటువంటి యనమల దివ్య భారీ మెజార్టీతో గెలవబోతుంది. ఇక్కడ ఏదో విధంగా యనమల దివ్య గెలుపు తథ్యం. మంత్రి గారు సిద్ధంగా ఉండాలంటూ ఈ కామెంట్ చేస్తున్నటువంటి మొత్తం ఇప్పుడంతా కూడా జిల్లా వ్యాప్తంగా కాకుండా తునిలో మొత్తం, అలాగే జనసేన టీడీపీకి సంబంధించినటువంటి అలాగే వైసీపీ మధ్య అయితే ఈ మాటల యుద్ధం సోషల్ మీడియా వేదికగా జరుగుతుందని ప్రధానంగా చెప్పొచ్చు. దీనిపై వైసీపీ నాయకులు ఏ విధంగా స్పందిస్తారని కూడా ఆసక్తికరంగా మారిందని చెప్పాలి సచిన్. రియాక్షన్ వస్తుంది, ఎందుకంటే గతంలో ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అప్పటికి ఇంకా అభ్యర్థిని బహుశా ప్రకటించి ఉండకపోవచ్చు అటువంటి సినారియో. సో ఇప్పుడు సినారియో మొత్తం మారిన పరిస్థితి మనం చూసాం. ఈ నేపథ్యంలో దాడిశెట్టి రాజా నుంచి ఎటువంటి రియాక్షన్ రాబోతోంది, లేకపోతే ఆయన వర్గం నుంచి ఆయన వర్గం కానీ రియాక్ట్ అవుతుంది అక్కడ? ఎస్, అంటే ఈ రోజు మొత్తం కొన్ని రోజుల్లో ముందే గతంలోనే కామెంట్ చేశారు. అంటే యనమల దివ్య అభ్యర్థిగా నిలిచిన కాడి నుంచి కూడా ఆయన ధీమాగా ఉన్నారు. అంటే నా గెలుపు తథ్యం యనమల దివ్యను అయితే గతంలో యనమల కృష్ణుడిని అయితే ఓడించాను, ఇప్పుడు అంతా కూడా యనమల దివ్య రావడంతో మహిళా అభ్యర్థిగా ఉన్నది, మహిళగా ఉండడంతో ఇప్పుడు యనమల కుమార్తెగా అందరూ కూడా ఆశీర్వదిస్తారు. మొదలు నా గెలుపు తథ్యం అని ప్రధానంగా ఆయన అయితే గెలుపు ధీమాతో ప్రధానంగా మంత్రి అయితే ఉన్నారు. కానీ ఇప్పుడు అంతా కూడా కూటమి గాలి ఉంది, కూటమితోనే గెలవబోతున్నారు. కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి యనమల దివ్య గెలవబోతుంది అనేది ఒక మొత్తం సంకేతం అక్కడ చూడవచ్చు. అంటే అక్కడ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా అక్కడంతా కూడా సభ నిర్వహించారు. భారీగా వారాహి విజయ సభ కూడా అక్కడ నిర్వహించిన నేపథ్యంలో అక్కడి నుంచి పరిణామాలు కూటమి అభ్యర్థిగా ఉన్నాయంటూ ఒక చర్చ కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో యనమల కుటుంబాన్ని మళ్ళీ మరొకసారి ఓడించేందుకు, నా యాట్రిక్ కొట్టేందుకు నేను సిద్ధంగా ఉన్నానంటూ ఇప్పుడు ఉన్నటువంటి దాడిశెట్టి రాజా చేసినటువంటి కామెంట్స్ నా యొక్క గెలుపు తథ్యం, కానీ మెజార్టీ పైన ఎవరైనా సరే దానిపై సవాలు విసురుతున్నాను. నేనైతే ఇప్పుడు ఆ పోటీ ఇప్పుడు 15,000 పై దాటి వస్తుంది, లేదంటే రాజకీయ సన్యాసానికి అయితే నేను సిద్ధంగా ఉన్నానంటూ చేశారు. కానీ ఇక్కడంతా పరిణామాలు చూస్తే అక్కడంతా కూడా సిద్ధంగా ఉండాలంటూ టీడీపీ జనసేన సంబంధించినటువంటి సోషల్ మీడియా వేదిక చేసినటువంటి ఈ యొక్క పోస్టింగ్ అయితే పెద్ద దుమారాన్ని రేపిందని ప్రధానంగా చెప్పొచ్చు. దీనిపై వైసీపీకి సంబంధించిన నాయకులు కావచ్చు, అలాగే దాడిశెట్టి రాజా కూడా ఏ విధంగా రియాక్ట్ అవుతారు, దీనిపై దానికి తగ్గ రీతిలో కౌంటర్ ఇస్తారా, లేదంటే ఫలితాలు వచ్చే వరకు వెయిట్ చేస్తారా అనేది కూడా చూడవలసిన పరిస్థితి ప్రధానంగా ఉంది సచిన్. రైట్ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం తుని వైసీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజాపై సంచలన పోస్టులు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలంటూ టీడీపీ ఇన్ఫాక్ట్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలంటూ సోషల్ మీడియా వేదికగా టీడీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. గతంలో 15,000 మెజారిటీ రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని టీడీపీ నేతలకు సవాల్ విసిరారు దాడిశెట్టి రాజా. రెడీగా ఉండాలంటూ ఆ వీడియోని పోస్ట్ చేస్తున్నాయి ఇప్పుడు టీడీపీ ఫాలోవర్స్ కావచ్చు, లేకపోతే టీడీపీ మద్దతుదారులు కావచ్చు. ముఖ్యంగా యనమల దివ్య అలాగే దాడిశెట్టి రాజా మధ్య హోరాహోరీ ఫైట్ జరిగింది అక్కడ. ఈ నేపథ్యంలో ఆ హోరాహోరీ ఫైట్ జరగడంతో ఇప్పుడు ఈ వీడియో చర్చనీయాంశంగా మారింది స్థానికంగా. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చి ఎన్నికల్లో తునిలో 15,000 తక్కువ మెజార్టీ వస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. 15,000 తక్కువ మెజార్టీ వస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. మీరు గెలడం కాదు, నేను మెజార్టీ చెప్తున్నాను. 15,000 తక్కువ మెజార్టీ వస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. నాకు 15,000 మెజార్టీ రాకుండా మీరు కాసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చి ఎన్నికల్లో తునిలో 15,000 తక్కువ మెజార్టీ వస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. 15,000 తక్కువ మెజార్టీ వస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. మీరు గెలడం కాదు, నేను మెజార్టీ చెప్తున్నాను. 15,000 తక్కువ మెజార్టీ వస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. నాకు 15,000 మెజార్టీ రాకుండా